మా ఆయన ఎప్పటినుంచో దహివడ కావాలి అని అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను ఈ లాస్ట్ 10 డేస్‌లో స్టార్ట్ చేశాను చేయడం. లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్‌గా ఉంటూ చాలా చేశాను. కానీ ఈసారి అస్సలు కుదరట్లేదు. ఆఫ్‌కోర్స్ రంజాన్ ఈస్ నాట్ అబౌట్ ఫుడ్ ఈవెంట్. ఇది ఒక చాలా బ్లెస్డ్ మంత్ సంవత్సరానికి ఒక్కసారికొస్తది. నేను దహివడ చేయడానికి 2 కప్స్ ఆఫ్ బేసన్ తీసుకొని మసాలాస్ అన్ని యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చి యాడ్ చేసేసుకున్నాను. మీరు స్పైసెస్‌తోనే పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను. బేకింగ్ సోడా వల్ల మీకు ఆ ఫ్లఫీనెస్ చాలా బాగా వస్తది. బేసన్ మిక్స్చర్ కలిపిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని దాన్ని మనం వెంటనే వాటర్‌లో వేసుకోవాలి. మన బేసన్ వడ సాఫ్ట్ అయ్యేంత వరకు నీళ్ళలో కొంచెం నానపెట్టుకోవాలి. తర్వాత దాన్ని పిండి పక్కకి తీసుకోవాలి. ఇక లాస్ట్ స్టెప్ బగారు చేసుకోవాలి. కరివేపాకు, జీరా, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకా పసుపు మెయిన్‌గా వేసుకోవాలి కలర్ కోసం. పెరుగులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీర, చాట్ మసాలా, జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే. మనం నానపెట్టి తీసుకున్న వడని వేసుకోవాలి. అంతేనండి సింపుల్‌గా అయిపోతది దహివడ. పైన గార్నిష్‌కి కొత్తిమీర వేసుకుంటే సెట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందని. ఈ చిన్న బౌల్‌లో నేను నా కోసం తీసుకున్నాను. అంతేనండి రేపు కలుద్దాం.